హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రానున్నటువంటి వారం రోజుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర మట్టానికి 7.4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కాగా, ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా పెరిగే అవకాశం ఉంది రానున్నటువంటి వారం రోజుల్లో. అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ముఖ్యంగా మనకి రాయలసీమ, దక్షిణ కోస్తా, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యి హీట్ వేవ్ కారణంగా వర్షాలు, తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఈ వర్షాలు భారీ వర్షాలు నమోదు కావు. తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులతో కూడి ఉంటాయి. ఇక దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా కడప, కర్నూలు ప్రాంతాల్లో కూడా అత్యధికంగా పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.